సార్ ఇప్పుడు అందరూ మనకి అయోధ్యకి క్యూ కడుతున్నారు. ఈ అయోధ్య క్యూ కట్టిన వాళ్ళలో సరే ఇవాళ టెంపుల్ ప్రారంభోత్సవం అది ఓకే, స్పెషల్ అకేషన్ కాదన్నాం. కానీ నిజంగా రాముడి మీద భక్తి ఉన్న వాళ్ళు మన దక్షిణాదిలో ఉన్న భద్రాచలానికి కానీ రామేశ్వరానికి కానీ నిత్యం వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా, ఒంటిమిట్ట రామాలయానికి కానీ. ఇక్కడికి ఎక్కడికి వెళ్ళకుండా సడన్ గా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ కాబట్టి తమ భక్తిని కొత్తగా నిరూపించుకోవడానికి తహతహలాడడానికి మాత్రమే అయోధ్యకి వెళ్తున్నారని నాకు అనిపిస్తుంది. అది ఎంతలో అది 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 నిజమే అంటారా లేదా పొరపడుతున్నాను అంటారా? మీ గుండె లోతుల నుంచి వచ్చింది. అబద్ధం ఎలా అవుతుందండి? అంటే మళ్ళీ మిమ్మల్ని మీరు శైవులని గొడవ చేస్తారు. మీ పేరు కార్తీకుడు కాబట్టి మీరు శైవులు అని చెప్పి ఈ వీర రామమ్మలు చేసే గొడవ ఒకటి ఉంది, ప్రమాదకరంగా ఉంది. అభిమానం ఉండటం తప్పు లేదు, వీరాభిమానం అయిపోయే సైకో ఫ్యాన్సీ కింద తయారవడం మాత్రం ప్రమాదకరం. సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్. చాలా మంది నిన్న కూడా మీరు మాట్లాడినప్పుడు దక్షిణాదికి ఉత్తరాదికి వాళ్ళు లింక్ పెడుతున్నారు. నేను పెట్టినప్పుడు పెట్టలేదు. కానీ నా దక్షిణాదిని, నా దేవుళ్ళు, మాకు ఇక్కడ ఉన్న దేవుళ్ళని విమర్శించినప్పుడు నేను గనక స్పందించకపోతే ఒక చేత దద్దమ్మలా మిగుతాం. తెలుగు జాతి కాదు, నా ద్రావిడులు అందరూ కూడా. నా వెంకటేశ్వర స్వామిని దశావతారం లేదు, ఎక్కడి నుంచి కలియుగదా మీరు ఎక్కడ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మాకు వెంకటేశ్వర స్వామి కావాలి. అలాగే భద్రాచల సీతారాములు మీరు చూశారు, విగ్రహాలు సీతారామ లక్ష్మణ్ అందరూ ఉండేది స్వయంభూగా వెలిచింది. ఇక్కడ విగ్రహాలు ఎవరో పెట్టలేదని తీసుకొచ్చి స్వయంభూగా వెలిసిన విగ్రహాలండి, మీకు తెలుసు. అందువల్ల మీరు ఏదన్నా మీరు చేయించుకోండి. అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చి ఆ ఆ గుళ్ళ కింద ఏమున్నాయి, 1000 సంవత్సరాల క్రితం బౌద్ధాలు ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా వెరిఫై చేసుకోండి. ఖచ్చితంగా ఎక్కడుందో వాళ్ళు సుప్రీంకోర్టు కూడా తెలుసు. కానీ భద్రాచలం దగ్గర మాత్రం ఖచ్చితంగా కింద ఏలో ఉండేది మాత్రం భద్రాచల సీతారాముల వారి. ఇది భద్రాచల పుణ్యక్షేత్రం చాలా గొప్పది. అందువలన మేమైతే వెళ్ళామండి, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. భద్రాచల ప్రాముఖ్యతను తగ్గించేయటానికి, తిరుపతి ప్రాముఖ్యతను కూడా తగ్గించడానికి చేసే కుట్ర జరుగుతుంది అభిప్రాయం. నాకు తెలిసిన గుమ్మా మిత్రులు కూడా కొంతమంది మాట్లాడతారే, ఓగయా అభి దేకో 5 साल में हमारा मोदी साहब उसको काशी प्रयाग की लगाएंगे, తిరుపతి का होगी क्या हो गया. మీ అహంకారానికి ఖచ్చితంగా ఏదో రోజు వెంకటేశ్వర స్వామి మీ అందరికీ పరిష్కారం చూపిస్తాడు. ప్రకృతి బలమైంది. మా దేశాలమ్మ, మా ఊళ్ళమ్మ, పోలేరమ్మ, మైసమ్మ, తలుపులమ్మ, మా పోతురాజులు కూడా మా మా ద్రావిడ జాతికి సంబంధించిన వేలాది సంవత్సరాల నుంచి వచ్చిన మధ్యలో ఇరాన్ నుంచి ఎత్తుకురాలి ఈ దేవుళ్ళని మేము. ఆర్యపుత్ర అంటే ఆర్యపుత్రులు మేము కాదు. తెలియక మా మాస్టర్ ఆర్యాన్ని రాయించేవారు చిన్నప్పుడు. ఆ లేఖలు రాసేటప్పుడు 5 క్లాసులు 6 క్లాసులు. మేము కాదండి. ఈ దేశ అసలైన మూలవాసం. ఖచ్చితంగా చెప్తున్నా, అసలైన మూలవాసం మేము కాల. నిన్న అయోధ్యలో కొంతమంది మాటలు బట్టి చెప్తున్నాను నేను. ఏ తిరుపతిగా ఉస్కా అని మాట చాలా పొరపాటు ఉండేది. ఇవాళ వీళ్ళు ఒకటే దేశం, సంతోషం. ఈ దేశం నా ఇండియా ప్రపంచం నెంబర్ 1 ఉండాలని కోరుకుంటాం. ఒకటే భాష అని చెప్తాం. వీళ్ళు దిక్కుమాల బ్యాచ్, వీళ్ళు ఎవరు చెప్పడానికి లిపి లేని భాష తీసుకొచ్చి మా మీద రుత్తాన్ని ఊరుకుంటామా? వేలాది సంవత్సరాల నా భాష, లిపున్న భాష మా తెలుగు భాష, తమిళం కానీ, మలయాళం కానీ, కన్నడ కానీ. నేను లిపి కూడా లేని హిందీ వాళ్ళు వచ్చి మాకు సోదులు చెప్తారా? సోది చెప్పుకోండి, వెళ్ళి అక్కడికి వెళ్ళి భోజ్పురి వాళ్ళకి చెప్పండి, వింటారు. అలాగే మీరు మా మీద రుద్దుతారా? పైగా ఇంకా ఒకటి మాట్లాడుతా ఉన్నారు ఏంటంటే, సనాతన ధర్మం మాకు వర్తించదని చెప్పి బనారస్ హిందూ గ్రంథాలు పుస్తకాలు ప్రశ్నించారా? ఇంటి పర్వతాల కింద ఉన్నవాళ్ళు లేచులా, మేము లేచులమా? విశ్వామిత్రుడు శాప సంతత, మేము శాపం గురయ్యా, మీరేమో పైన గురయ్యారా? ఏందండి నేను చెప్పింది? నేను మా హిందూ మతం ఏంటి? పవిత్ర గోదావరి, గంగా, సింధు అనంత ప్రవాహం లాగా సాగే గొప్ప జీవన విధానం ప్రపంచంలో హిందూ మతం. ఆ హిందువుగా నేను గర్విస్తాను. ద్వేష భావజాలంతో ఇంకోటి ఉండటానికి హిందూ మతం అది ప్రచారం చేయలేదు. ఇంకో మతాలు ప్రచారం చేసుకుంటే వాళ్ళ ఇష్టం. అన్నా నా హిందూ మతం అనేది తన మానవీయతను తనలో ఇముడ్చుకుంటుంది, సైన్స్ని స్వీకరిస్తుంది, తను మార్చుకుంటూ మానవీయతే ప్రధానంగా సాగే గొప్ప మతం హిందూ మతం. మీ అందరం అయోధ్య ఎప్పుడు వెళ్ళలేదు. కాశీ మధుర వెళ్ళంగానే అయోధ్య వెళ్ళలేదు. భద్రాచలం వెళ్ళాము, ఒంటిమిట్ట కూడా వెళ్ళాను. తిరుపతి వెంకన్న స్వామిని కాదనుకునే వాళ్ళు ఎవరో ఇక్కడ ఉండరండి.
ఎందుకంటే మహబూబ్నగర్లో కానీ మీ తిరుపతి చూశారు, అక్కడ ఇస్లాం ఆచరించే వాళ్ళు కూడా పూలు వాళ్ళు చేయించి పంపిస్తారు. ఈవెన్ అంచర్ మీకు ఇలాంటిది అలా క్రిస్టియన్స్ కూడా చాలా మంది మరి ఒక ఏదో ఫ్యాన్సీ ఉన్నాళ్ళు వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి ఇప్పుడు చూడాడు చాలా గొప్పగా భావిస్తారు. మతం వేరే ఉండొచ్చు, మేము కూడా బుద్ధుడిని వేరే మతాన్ని కాదండి, బుద్ధుడు దశావతారాల్లో ఒకరి కింద చేసి అక్కడ శ్రీరాముడి విగ్రహం పక్కన పెట్టారు, బాలరాముడి విగ్రహం. కానీ ఇవన్నీ చూస్తున్నాం, దట్ ఇస్ వెయిట్ అండ్ సీ. బట్ ఒకటి మాత్రం చెప్పాలండి, మొన్న ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించండి, మొన్న టీవీ పెట్టి ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని చూద్దామని చెప్పి బాల రాముని యొక్క చూద్దాం కళ్ళు ఎత్తున్నారు, కానీ చూస్తే మొట్టమొదటి చూసేటప్పుడు నేను వెంటనే ఏదో బాహుబలి టైప్ లో ముందు ఎంట్రన్స్ హీరో వస్తా ఉంటాడు చూసారా, ఎక్కడి నుంచి అందరూ లేరండి, ఒక్క మోడీ గారే టక్ 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 నడుచుకుంటూ వస్తుంది. వెనక ముందు కెమెరా 10 కెమెరాలు మీరు చూసుకోండి, అందరూ వేసుకుని మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఆ రోజు జరిగిన ఎక్కడి నుంచి ఒక్కడే నడుచుకుంటూ వస్తాడు, వెనకమాల పక్కన మంత్రులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కానీ ఎవరు ఉండరు, ఒక్కడే మనిషి అండి. వీడియో చేసి చూసుకోండి. అమ్మ ఈ గొడవ బిల్డప్ చచ్చిపోతున్నాం మనం, అది చూద్దామంటే ఈయన ఇప్పుడు ఈయన ఓపెనింగ్ లా ఉంది నాకు అని చెప్పి ఈయన దివ్యమంగళ స్వరూపం ఎక్కువైపోయిందని టీవీ కట్టేశా. మళ్ళీ ఆన్ చేసేటప్పుడు పూజ 7 నిమిషాలు మీకు పెడతాను నా ఫేస్బుక్ లో కూడా. 7 నిమిషాలు చూసా, 7.5 నిమిషాలు 10 నిమిషాలు చూస్తే ఈయన పూజకి ఈయన దేవుడి మొహం చూస్తున్నారు కానీ మొత్తం టీవీలోనే ఈయన మొహం చూస్తుంది. మీరు కావాలంటే ఏంటి ఓపుకుంటే 10 నిమిషాలు చూడమనండి. ఇదేంటే బాబు ఎప్పుడో 6 సెకండ్ అటు చూపిస్తున్నారు, మళ్ళీ ఈ మొహం ఈయన దివ్యమంగళ స్వరూపాన్ని ఆయన మా స్వామిని నేను చూద్దామంటే మళ్ళీ కట్టేశా. కట్టేసిన తర్వాత మధ్యలో చూపించారంట టీవీ కొన్ని, నేను నేషనల్ ఛానల్స్ పెట్టాను. ఇక లాస్ట్ లో కట్టేసి మనం చూద్దాం ఇంక వెళ్ళిపోయి ఉంటాడు, మనం దేవుడిని చూపిస్తారు కానీ చూసేప్పటికి ఒక గంట తర్వాత చూసేప్పటికి ఈయన బయటకు వచ్చారు. ఈయనతో రాజాది రాజా, రాజమార్తాండ, గండ బేరుండ, దుష్ట ప్రచండ చక్రవర్తి గారు వస్తున్నారు ఓహో అని పార్వతి చేశారు. అలాగే ఈయన బయలుదేరి వస్తే ఈయన వెనకమాల సామంతరాజు గారు, అజయ్ మోహన్ బిస్త్ గారు అనగా యోగి ఆదిత్యనాథ్ గారు, ఆయన పక్కన అంగరక్షకులు బృందం బయలుదేరి టెంపుల్ నుంచి బయటకు వచ్చి ఇనప కట్టడాలు ఖచ్చితాలు పెట్టారు. ముందు 4-5 అడుగులు ఉంది, ఆ వెనకమాల పెట్టారు. పాపం సచిన్ టెండూల్కర్ పట్టుకుంటాడు కదా, అందట్ల దగ్గర చూస్తున్నాడు. ఈయన దివ్యమంగళ స్వరూపాన్ని అనుకుంటారు. ఒకళ్ళేమో దేవుడికి దండం పెడితే ఈయనకి చేతులు ఎత్తి నమస్కారం పెట్టాను. వీడియోలు మీరు చూడండి ఒకసారి. నాకు అర్థం కాలేదు, ఈ దేశ చరిత్రలో అశోక సామ్రాజ్యం ఉన్నప్పుడు సినిమా మనం రిప్లిక్ చేసాం, చూశారు. లేదా బ్రిటిష్ చక్రవర్తి వచ్చాడు, లేదా మన పెద్ద పెద్ద రాజులు పరిపాలించారు. వీళ్ళు ఎవరన్నా సామంత రాజుల్లో నాయకుల్లో స్వాముల్లో తీసుకొచ్చి కటకడానికి మన రాతి కట్టడానికి మనం పెట్టారండి. వీడియోలు వేయండి కార్తీక్ గారు, మీరు నా ఫేస్బుక్ లో ఉంది, మీరు చూసుకుని వీడియో డౌన్లోడ్ చేసేయండి. ఖచ్చితంగా చూస్తే కానీ అర్థం కాదు. వీళ్ళకి కొంతమందికి మధ్యలో మళ్ళీ బలగాలి ఏంటి ఎగిరేది అంటే, కుమారస్వామి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు, రజనీకాంత్ గారు తలైవా ఆయన మాట శాసనం యానం అర్పించేస్తారు ఆయన కోసం, రవిశంకర్ ప్రసాద్ గారు గొప్ప రాజకీయ నాయకుడు, మంత్రి గారు, వీళ్ళందరూ కూడా కరగడానికి అనుమాల వీళ్ళందరినీ అదుపులో పెట్టారు. కంట్రోల్ ఎందుకు పెట్టారు అంటే ఆయన కంట్రోల్లో పెడతానికి. అంటే చంద్రబాబు గారి వల్ల, కుమారస్వామి గారి వల్ల, రవిశంకర్ ప్రసాద్ గారి వల్ల మోడీ గారు హాని ఉంటుందా? ఎక్కడన్నా మీ చరిత్రలో ఇలాగా కటకటాలు అనుమాలు పడేయడం చూసారా అని అడుగుతున్నాను. ఈయనొక్కడే వెళ్తాడు, అది ఎగిరేది చూడటం ఏంటండి నాకు అర్థం కాదు. దేవాలయంలో భగవంతుడికి దండం పెడతారా, పూజాన్ని గౌరవిస్తాం, మధ్యలో వీళ్ళు ఎవరండి నాకు అర్థం కాదు. వాళ్ళు వేరామ్మాలు ఏదైనా మాట్లాడుకోండి, వీళ్ళు వేరామ్మాలు, వీళ్ళకి వేరామ్మాలు, శ్రీరామచంద్రమూర్తి కాదు. ఈ విషయంలో ఈయన డిఫెండ్ చేసేవారు శ్రీరామచంద్రమూర్తికి గౌరవించేవాడు కాదని అభిప్రాయం. గుళ్ళకి వెళ్తే ఎవరిని పూజించాలి, మనసు ఎవరి మీద లగ్నం చేయాలి, ఆధ్యాత్మికత ఏ విధంగా ఉండాలి, భ్రష్టు పట్టించేశారు కదండి వీళ్ళు. పచ్చి రాజకీయాలు వాడుకున్నారండి. ఇంకోటి కూడా లాల్ కృష్ణ అద్వానీ గారు ఎందుకు రానివ్వలేదు, వద్దు చలి అని వీళ్ళు అడ్వైజ్ అంట, ఆయనకి చలి లేదు ఆయన చూసుకుంటాడండి, మీకు ఎందుకండి నువ్వు రావద్దని సలహా అంట. తర్వాత ఆయన మీద గట్టిగా వస్తుంది, నేనే కావాలని రాలేదని కూడా. కానీ ఎక్కడ కుదురుతుంది, ఎక్కడ కుదురుతుంది నాకు అడుగుతున్నా నేను. అంటే రావద్దు, ఇవాళ వరకు ఆయన నేను నా ఇష్ట ప్రకారం రాలేదని ఇవ్వలేదు, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఇవ్వలేదు. మనిషి రాముడి మీద లగ్నం చేశాడు ఆయన. అలాగే పండితోత్తముడు రాజకీయ నాయకుడితో పాటు చాలా విజ్ఞాన కలిగిన వ్యక్తి మురళీ మనోహర్ జోషి గారు,
ఆయనకి ఈయనకేం చేయాలంటే ఆయన కాళ్ళు నొప్పులు కాదు రావద్దన్నారంటే వీళ్ళు ఎవరండి నాకు అర్థం కాదు. మీకు కార్తీక్ గారు మీకు ఏమైనా అర్థం అవుతుందా? ఆయన కాళ్ళు నొప్పులు అయితే ఇక ఆయన చెప్పుకోవాలి కదా, బాధ ఇదేంటి? నేను చెప్పిన దాంట్లో అవాస్తవం ఉందో చెప్పండి, 10 మంది మనుషులు తెలియజేయండి. నేను అన్న దాంట్లో తప్పేంటో చెప్పండి. అద్వానీ గారు వస్తే మొత్తం అక్కడంతా క్రెడిట్ ఆయన మీద పడుతుంది. ఈయన బాహుబలిలాగా నడుచుకు రావటం, షోలు బిల్డప్లు ఉండవు కదా. అబ్సల్యూట్లీ రాంగ్ అండి అది. మీరు రాజకీయ కార్యక్రమం చేసుకోండి. వాళ్ళు ద్రౌపది ముర్ము గారు ఎందుకు రానివ్వలేదు శంకుస్థాపన కూడా? షెడ్యూల్ ట్రైబ్ ఆవిడ అర్హత ఉండకూడదా? రామ్నాథ్ కోవింద్ గారు శంకుస్థాపన ఎందుకు పిలవలేదు? చాలా బాధగా ఉందండి నాకు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు రానంటే వారి ఇష్టం. ఇప్పుడు వాళ్ళతో కూడా స్టేట్మెంట్ ఇప్పించేస్తారు మీరు. చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి పరిస్థితి. నా ఉద్దేశం ప్రకారం అబ్సల్యూట్లీ రాంగ్ అండి ఇది. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ దాన్ని ఒక సెంటర్ 50,000 కోట్లు దేవాలయానికి కాదు, ఎయిర్పోర్ట్లకి వీటికి కేంద్ర ప్రభుత్వం నిధులు మిగతాన్ని ఖర్చు పెట్టే ఉద్దేశాలు ఉన్నాయని చెప్పుకుంటే వారి ఇష్టం. తిరుపతికి ఎవరు ఖర్చు పెట్టారు? కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది? ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు నిర్మించుకుని తిప్పలు పడి ఇవాళ వాళ్ళు 100 లక్షల మందికి సేవ చేస్తా ఉన్నారు అక్కడికి వచ్చే భక్తుల ద్వారా. ఇవాళ మీ నాయకులు మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సర్వాంతరమైన వెంకటేశ్వర స్వామి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా నిలబడరు. మా స్వామి చాలా పవర్ఫుల్ అండి. డెఫినెట్ గా ఆయన సందేశం ఆయన పంపిస్తారు. నేను పెట్టలేదండి కూడా, వాళ్ళు పెట్టారు. అందుకని నేను చెప్తున్నాను, పంచ పద్ధతి కాదు, బాగాలేదు. రాజకీయంగా వాడుకోవడానికి ఇంత దారుణంగా దిగజార్చాల్సిన పని లేదు. కానీ ఒకటి మాత్రం మోడీ గారిని సంబంధిస్తున్న విషయంలో కొంతమంది స్వాములు బయలుదేరారు. వీళ్ళ అత్యాగ్ర కులం అని ఒక పెద్ద భ్రమ వాళ్ళకి. మోడీ గారికి గుడి లోపలికి వెళ్ళే అర్హత లేదు, అతను ఏదని మొదలు పెట్టారు. ఎవడండి అది చెప్పడానికి? మోడీ గారి కులం బట్ట ఆయన యాక్చువల్గా అగ్రకులమే. ఆయన పుట్టింది పెరిగింది కూడా అగ్రకులంలో పెరిగారు. చాలా మంది తెలియదు ఇది. ఆయన ఆయిల్ అమ్మే ఒక ఆయన ద్విజుడు అంటే 2 సార్లు పుడతారు, మీకు తెలుస్తుంది కదా. ఆ విధంగా అనుకుంటారు, శాఖాహారి అనుకుంటారు. సరే ఏదైనా కానీ చాలా మంది తెలియదు ఏంటంటే 2002లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఆయన యొక్క మోద్గచ్చి కులాన్ని బీసీలుగా చేర్చారు. చాలా ముందు చూపుతో చేర్చారు. ఆయన పుట్టింది పెరిగింది, ఇప్పుడు మీరున్నారు, పుట్టి పెరిగి మీకు 40, 50 ఏళ్ళు వచ్చేంత వరకు, మీకు 55 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా మీరు ఓసీలో అత్యగ్రకులం ఉండి తర్వాత బీసీకి అయినంత మాత్రం మీరు ఆ అగ్రకులం ఉండే ఫెసిలిటీస్ ఎంజాయ్ చేయలేదా? ఆ 2002 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఆయన కులాన్ని బీసీ చేశారు. అంతకుముందు వాళ్ళ రాష్ట్రంలో బీసీ చేశారు. అంతకుముందు అగ్రకులం ఉందని కాదంట. కానీ ఏదైనా అగ్రకులం కూడా ఎందుకు రాకూడదండి? దేవుణ్ణి మనం అంటే సదాచారాలు అన్ని ఇబ్బంది లేదు, మీరు పాటించండి. కానీ ఒక ఆయన్ని కులం ప్రకారం ఇలా వీళ్ళే చెప్పే ఉన్నాయి కదా. హిందూ మతం నుంచి అనేక మంది వెళ్ళిపోయి అంటరాని వాళ్ళని చెప్పడమే కదా, ఇతర చోట్లకి వెళ్ళిపోయారు మతాల్లోకి ఎత్తుకుంటా. వీళ్ళే కదండి పంపించేసింది. మోడీ గారు పచ్చి రాజకీయం చేస్తే వాడుకున్నా కాదనలేదు. కానీ మోడీ గారిని కులపరంగా అక్కడికి వెళ్ళేది అర్హత లేదంటానికి నేను ఒప్పుకోను. సరే, భార్య ఉండి కూడా అఫీషియల్ గా డైవర్స్ కాలేదు కాబట్టి భార్య ఉండి కూడా తీసుకురాలేదు. శ్రీరాముడు కూడా సీత లేనప్పుడు స్వర్ణ సీతను పెట్టి చేశారన్నారు. మోడీ గారిని ఖర్చు నిర్వహించట్లేదు, దండం పెట్టుకుని వస్తారన్నారు. కానీ నేను అంతా పూజారి కార్యక్రమాలు మిగతా వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ మోడీ గారి తొందరనే కనపడింది నాకు. చూశారు కదా, మీకు అన్ని చేసింది కూడా నేను చూశాను. చాలా మంది చూశారులే తెలియదు. అందువల్ల నేను చూసిన అంతవరకు. కానీ మోడీ గారిని ఒక విషయంలో మిగతా విషయాలు ఆయన తక్కువ చేస్తే మాత్రం నేను ఒప్పుకోనండి. దేశ ప్రధానమంత్రిగా కాదు, కులపరంగా ఏది పరంగా చూసినా సరే, మిగతా వాళ్ళు ఆర్యధర్మం ప్రకారం చేయలేదు, భార్య తీసుకురాలేదని వాళ్ళ ఇష్టం. అండ్ ఐ డోంట్ వాంట్ టు సపోర్ట్ దట్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. దట్ ఇస్ వెయిట్ అండ్ సీ. కానీ పచ్చి రాజకీయాన్ని వాడుకుంటున్నారు. ఇంకా ఎన్ని చిత్రాలు చూడాలో మోడీ గారు, షా గారిది ఇంకెన్ని చిత్రాలు చూడాలో. దట్ ఇస్ వెయిట్ అండ్ సీ. దేశం అంతా ఫ్రీ అయోధ్య దర్శనాలు వస్తాయేమో చూద్దాము, ఇంకేమవుతుందో రేపు. మా భద్రాచల రాములు కూడా తెచ్చుకోండి. మా భద్రాచల సీతారాముల వారిని కూడా స్వయంభూవే వెలిశారండి ఆయన ఇక్కడ సీతమ్మతో పాటు. స్వయంగా అది వెలిసిన గొప్ప చారిత్రాత్మక ప్రదేశం. కానీ వాళ్ళకి ఆహ్వానం లేదంట, ఔపారిటీస్ ఉన్నాం. వాళ్ళని పిలవలేదంట. కంగనా రనౌత్ గారిని పిలిచారండి. ఆవిడ కూడా ఎలా వచ్చారో చూశారు మీరు, ఒకసారి ఆవిడ చూడండి. కంగనా రనౌత్ గారిని పిలిచారు, చాలా గౌరవంగా పిలుచుంటారు, అత్యంత గౌరవమానంతో పిలుచుంటారు. సెక్యూరిటీ కూడా ఇచ్చారు బ్రహ్మాండంగా.
ఆవిడ వచ్చారు, రాకూడదు నేను అంటలేదు, డెఫినెట్ గా రావచ్చు, కానీ ఆవిడకి ఇచ్చిన వా ఏం రిసెప్షన్ అండి, సూపర్ రిసెప్షన్. వెయిట్ అండ్ సీ. ధన్యవాదాలు సార్, చలసాని గారు.